ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఫిస్టులా, ఇది భగంధరం అంటారు ఆయుర్వేదంలో. భగంధరం ఇది మనం మూత్రావయవం అంటే మోషన్ అయ్యే అవయవం ఏదైతే ఉందో, మలద్వారం అంటాం కదా, యానస్కి చుట్టుపక్కల 1 అంగుళం నుంచి 2 అంగుళాల దూరంలో ఒక చిన్న కురుపు కింద వస్తూ ఉంటుంది. రావడం క్లోజ్ అయిపోవడం, రావడం క్లోజ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. విపరీతమైన మంట, పెయిన్ ఉంటుంది. అది ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి ఆ ఓపెన్ అయినప్పుడల్లా అది సైజ్ పెంచుకుంటూ పోతుంది అనమాట. ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి ఒక పనికిరాని నరం ఒకటి మనం భయపడితే మన బాడీలో ఆ ఏరియాలో ఉండొచ్చు. దానివల్ల కూడా ఇది వస్తుందండి. ఇది ఆ నరం పూర్తిగా పోయే వరకు ఆ 2 అంగుళాలు 3 అంగుళాలు 4 అంగుళాల లోపల నుంచి కూడా వస్తుంది అనమాట. ఇది పూర్తిగా లోపల నుంచి పూడుకుంటూ రాలేదనుకోండి, ఇందులో ఉన్న బ్యాక్టీరియా అంత తొందరగా చావదనమాట. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా పూర్తిగా కొంచెం కూడా మిగలకుండా తీస్తేనే అది మళ్ళీ రాకుండా ఉంది. ఒక ఆవగింజ అంత మిగిలిపోయినా కూడా మళ్ళీ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇది విపరీతమైన మంట, బాధ, అది పెరిగిపోతే బ్లీడింగు, పస్సు. కొంతమందికి ఈ భగంధ్రం అనే హోల్లోంచి మన పేగుల్లోకి కూడా పుండు పడిపోవడం వల్ల, పేగుల్లోకి హోల్ పడడం వల్ల మలం కూడా, అంటే మన మోషన్ కూడా ఆ హోల్లోంచి వస్తూ ఉంది. అంటే మలద్వారం నుంచి కొంత వస్తూ ఉంది, ఇక్కడి నుంచి వస్తూ ఉంది. పస్సు, బ్లడ్ ఇవన్నీ కారిపోయి చాలా దారుణమైన నొప్పి, భయంకరంగా ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట. ఇది తగ్గడానికి కనీసం 3 నుంచి 5 నెలలు మందులు వాడుకోవాల్సి ఉంటుందండి. 6 నెలలు 9 నెలలు కూడా వాడవలసి ఉండొచ్చు కొన్ని కేసుల్లో. ఈ భగంధ్రం అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. కొన్ని రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రూట్ని అరగదీసి దానికి రాస్తూ ఉంటే అది ఎంత లోపలికి ఉందో అంత లోపలికి ఉన్న బ్యాక్టీరియాని చంపుకుంటూ వస్తుంది అనమాట. అది చంపుకోవడం వల్ల ఏమవుతుంది, అది పూడిపోతూ ఉంటుంది. అలాగే అది క్లోజ్ అయిపోవాలి చివరి వరకు. చిన్న ఓపెనింగ్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. చేతి ఇది కొంచెం లాంగ్ ట్రీట్మెంటేనండి, చాలా ఇబ్బందికరమైంది కూడా. దీనికి మా దగ్గర మందులు ఉంటాయండి. ఈ భగంధ్రం అనేది వాత, పిత్త, కఫాలు అన్నట్ల వల్ల వస్తూ ఉంటుందన్నమాట. 3 రకాలు. అలాగే దీన్ని పక్వం అంటాం, అంటే పగిలిపోతేనే మంచిది. ఇది పగలకుండా అలా ఉందనుకోండి, లోపల లోపల విపరీతమైన సలుపు, పెయిన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దాన్ని ఏం చేస్తారంటే రక్షేస్తారు, అంటే కాలుస్తారు. పూర్వం కాల్చేవారు అలాగా. అలా కాకుండా కూడా అనేక రకాల మూలికల యొక్క పేస్ట్ రాయడం వల్ల పురుగులతోటి కూడి ఉన్నాయి కూడా తగ్గుతాయి అన్నమాట. అంటే మనకి కొంతమందికి పురుగులు కూడా వస్తూ ఉంటాయి అందులోంచి. కొంతమందికి ఏమో మన కంటికి కనపడిన బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఫంగల్ బ్యాక్టీరియా డిసీజ్ ఉండటం వల్ల అది ఆ ఏరియాలో ఉన్న మాంసాన్ని అలా తినేస్తూ ఉంటుంది. ఆ మాంసాన్ని తినేయడం వల్ల అది ఒక పెన్సిల్ మొనలాగా స్టార్ట్ అయింది. నిమ్మలంగా పెన్సిల్, ఆ తర్వాత పెన్ను, ఆ తర్వాత ఒక ఫింగరు, అలాగే 3-4 ఫింగర్స్ లోపలికి వెళ్ళేటంత పెద్ద పుండు కూడా పడుతుంది కొంతమందికి చూసుకోకపోతే. ఇది ప్రాణహాని కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చాక ఆ యాంటీబయాటిక్స్ వేయటం వల్ల కొంతవరకు పెరగకుండా ఆగుతున్నాయి. అల్లోపతిలో అయితే ఆపరేషనే తప్ప దీనికి మందు లేదు అని చెప్తూ ఉంటారు. ఆపరేషన్ చేయించేసుకుంటమే బెటర్. లేదు, ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకుని ఒక 5-6 నెలల్లో 9 నెలల్లో వాడుకుని దాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఈ భగంధ్రం అనే దాని బాధ చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఆ బాధ నుంచి మీకు విముక్తి కావాలి. అలాగే రోజు కొంతమందికి ఇంత కాటన్ కానీ ఇంత గుడ్డ కానీ పెట్టుకుంటే అంతా తడిసిపోతూ ఉంటుంది, పసుతోటి లేకపోతే బ్లడ్ తోటి. అంత దారుణంగా బ్లీడింగ్, అందులోంచి ఊజింగ్ ఉంటుంది అన్నమాట. స్రావం అనేది బయటకు వస్తూ ఉంటుంది. నీరు, రక్తం కలిసి ఉన్నట్టు కానీ, రక్తం సీము కలిసి ఉన్నట్టు కానీ అనేక రూపాల్లో వస్తూ ఉంటుంది. కొంతమంది వెయిట్ లాస్ కూడా అవుతారు ఇందులో. అలాగే చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. పెయిన్, నడిచేటప్పుడు కూడా సరిగ్గా నడవనివ్వదు. ఇక్కడ ఎవరైతే వేడి శరీరాలు ఉన్నారో వాళ్ళకి ఇది వేడి శరీరమా చలవ శరీరమా, దీనికి ఇబ్బంది ఏంటనేది గుర్తించుకోవాలంటే మీరు ఎక్కువ మసాలా, కారం, లేకపోతే నాన్ వెజిటేరియన్ అంటే బిర్యానీలు లాంటివి ఎక్కువ ఘాటుగా ఉన్న కూరలు తినటం, ఇలాంటివి చేసినప్పుడు నొప్పి కానీ మంట కానీ పెరిగిందనుకోండి, అప్పుడు మీరు ఆ యొక్క తినే వాటిని పూర్తిగా మానేసి
కాస్త ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు ఇలాంటివి చలవ చేసి తినాలి. అలాగే ఈ ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, బీరకాయ ఇలాంటివి తింటే ఇబ్బంది పెట్టినోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వాత శరీరులు అనమాట. వాళ్ళు ఏం చేయాలి, ఈ ఈ 4 రకాలు వదిలేసి కాస్త వేడి చేసి పదార్థాలు అటువంటివి తీసుకోవాలి. ఇలాగ మీ శరీర తత్వాన్ని బట్టి పిత్తం ఎక్కువ ఉండి, అంటే పైత్యం కూడా ఉంటుంది కొంతమందికి, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వంకాయ, వేరుశెనగ గుళ్ళు, లేకపోతే మనం ఇప్పుడు తేగల రోజులు కాదనుకోండి, తేగలు ఇలాంటివన్నీ బాగా పైత్యం చేస్తాయి. ఈవెన్ బలమైన వస్తువులు కూడా, అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, సోయా కానీ ఇలాంటివి కూడా, చిక్కుడు, అవి కూడా పైత్యం చేస్తాయి. పైత్యం చేస్తాయి కాబట్టి అటువంటి వాటిని మానేసి మీరు మీ శరీరానికి మీరే డాక్టర్. మేము ఇచ్చి మందుని బట్టి మీకున్న వ్యాధిని బట్టి పథ్యం చెప్తాం. కానీ ఇంకా కొన్ని పదార్థాలు మీకు పడకపోవచ్చు. ఏవి తింటే మీకు ఇబ్బంది పెడుతుందో ఆ పదార్థాలను మానేయాలి. మానేసి ఆ పెయిన్ తగ్గేలాగా చేసుకుని మీరు ఈ మందులు కనుక జాగ్రత్తగా వాడుకుంటే భగంధరం అనేది ఆయుర్వేదంలో కూడా తగ్గడానికి ఆస్కారం ఉందండి. ఓకేనండి, నమస్కారం.